హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ప్రజాశక్తి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. డీఎస్సీ నియామక ప్రక్రియలో గందరగోళం తయారైంది. డీఎస్సీ మెగా డీఎస్సీ పేరుతోని 16,000 పైచిలుకు పోస్టులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు సంతకం పెట్టారు. మొదటి సంతకం. మొదటి సంతకం హామీ నెరవేరడానికి మొదటి సంవత్సరం కూడా పూర్తయిపోయింది. అయినప్పటికీ ఈ రోజుకి కూడా ప్రక్రియ కొనసాగుతుంది. ఈ డీఎస్సీ అనే విషయానికి వచ్చినప్పుడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు. అనేక గందరగోళాల మధ్య, అనేక అనుమానాల మధ్య, ఆందోళన మధ్య నోటిఫికేషను ప్రక్రియ కొనసాగుతుంది. నోటిఫికేషను భర్తీ ప్రక్రియ. నోటిఫికేషను జారీ చేసినప్పుడే దాంట్లో క్వాలిఫికేషన్స్ విషయంలో, ఏజ్ లిమిట్ విషయంలో ఆందోళన పెట్టారు, టెన్షన్ పెట్టారు అభ్యర్థుల్ని. దానిపైన ఒక ఉద్యమం. సరే అది కొంత పరిష్కారం అయింది, కొంత కాలేదు. అయినప్పటికీ ఎగ్జామ్ హాల్ టికెట్ల విషయంలో, సెంటర్ల విషయంలో గందరగోళం, టెన్షన్ అది అయిపోయింది. దాని తరువాత ప్రైమరీకి, ఫైనల్‌కి ఆన్సర్ కీస్ ఇచ్చారు. దాంట్లో కూడా కొన్ని తప్పుడు ఆన్సర్లు కూడా రైట్‌గా కరెక్ట్ ఆన్సర్స్‌గా కన్సిడర్ చేశారు. దాదాపు కొన్ని సబ్జెక్టులో అయితే 12 తప్పులు ఐడెంటిఫై చేసి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇచ్చిన డీఎస్సీ బోర్డ్ ఇచ్చిన కీనే తప్పుంది. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా కన్సిడర్ చేయలేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలవని పరిస్థితి. అది అయిపోయింది. పరిష్కారం కాలే. అట్లే భర్తీ చేస్తున్నారు. దాని తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చారు. మార్కుల జాబితా. ఇచ్చేటప్పుడు ఏం చేశారు? ఈ మార్కుల జాబితాలో కూడా మళ్ళా మతలబు, రహస్యం, సీక్రెట్. ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులనే మేము పెడతాం. మిగతా వాళ్ళ మార్కులను గాని, వాళ్ళ పేర్లు గాని డిస్‌ప్లే చేయమన్నారు. ఇది చట్టవిరుద్ధం. ఏపీపీఎస్సీ గాని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డ్స్ ఎక్కడ కూడా టోటల్ ఎగ్జామ్ అటెండ్ అయినోళ్ళు మొత్తానికి సంబంధించి మెరిట్ లిస్ట్ ఇస్తారు. వాళ్ళు 0 మార్కులు వచ్చినా, క్వాలిఫై అయినా, కాకపోయినా 100% మార్కులు వచ్చినా అందరే ఇస్తారు. ఇచ్చి ఇగో నీ ర్యాంక్ ఇది, నువ్వు ఎగ్జామ్ రాసిన ఫలితం ఇది. నీకు జాబ్ వచ్చిందా రాలేదో పక్కన పెట్టు. అక్కడ ఏదో హైడ్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఏం జరుగుతుంది? దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అదేంటి? ఇది ఎక్కడ పద్ధతి అని చెప్పి. సెలెక్ట్ అయినోళ్ళు ఏంది, ఎగ్జామ్ రాసినోళ్ళది మొత్తానికి రిజల్ట్ పెట్టాలి కదా! సెలెక్ట్ అయినోళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. తప్ప మిగతా వాళ్ళకి వాళ్ళు తెలుసుకునే హక్కు ఉంది కదా! వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనంటే అప్పుడు మెరిట్ లిస్ట్ పెట్టారు. ఇప్పుడు, ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏందంటే సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్‌లో కాల్ లెటర్‌లు. ఇది ఎప్పుడో 30, 40 సంవత్సరాల క్రితం ముచ్చట ఇది. ఈ కాల్ లెటర్‌ల ప్రస్తావన అప్పట్లో ఉండేది. ఇప్పుడు లేదు. అంతా డిజిటలైజేషన్, ఆన్‌లైను, వాట్సాప్ గవర్నెన్సీ, రియల్ టైమ్ గవర్నెన్సీ, ఎలక్ట్రానిక్ గవర్నెన్సీ అని చెప్తా ఉంటారు. ఇప్పుడేంది ఈ కాల్ లెటర్‌లేంది? ఇది ఎక్కడిది? ఇది అవసరం లేదు కదా! మీరు ఎవరినైతే సర్టిఫైడ్ వెరిఫికేషన్‌కి రావాల్సిన అర్హులైన జాబితాని ఆన్‌లైన్‌లో డిస్‌ప్లే చేసి, ఇగో ఈ సో అండ్ సో హాల్ టికెట్ నంబర్ అభ్యర్థులు పలానా సెంటర్ దగ్గరకొచ్చి వెరిఫికేషన్ చేసుకోవాలి జిల్లా వారీగా. అయిపాయే. దాన్ని హైడ్ చేస్తారట. కాల్ లెటర్‌లు ఎవరొస్తే వాళ్ళు రావాలి. మళ్ళా కాల్ లెటర్ వచ్చినోళ్ళు కూడా కొంతమంది ఎనికిపోయే పరిస్థితి. నీది లేదు మా దగ్గర అని. మరి ఎక్కడి నుంచి వచ్చింది కాల్ లెటరు? అంటే చెప్పరు. ఇది మొత్తానికి పెద్ద ఎత్తున గందరగోళం అయితుంది. ట్రాన్స్‌పరెన్సీ ఎక్కడో మిస్ అయితుంది. ఏదో జరుగుతుంది అనే ఒక వాతావరణం అయితే, ఒక ఆందోళన, ఒక అనుమానం అయితే డీఎస్సీ అభ్యర్థుల్లో బలంగా ఉంది. దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గాని, నారా లోకేష్ గారు ఒక కన్నేయాలి దీనిపైన. ఏం జరుగుతుంది? ఎందుకు ఈ అపవాదొస్తుంది? అనేది మీరు గమనించకపోతే చాలా డ్యామేజ్ అయితారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు, మీ గవర్నమెంట్, మీ పార్టీకి కూడా చాలా డ్యామేజ్ అయిద్ది. గ్రౌండ్ లెవెల్‌లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డీఎస్సీ పోస్టులలో ఏదో అవకతవకలు, గందరగోళం జరుగుతుంది. ఈ గందరగోళం మాటున అధికార పార్టీ నాయకులు గోల్‌మాల్ చేయబోతున్నారు. అసలైన అర్హుల్ని పక్కన పెట్టి దళారీ వ్యవహారం
ముందుకొచ్చే అవకాశం ఉన్నట్లు ఒక చర్చ అయితే నడుస్తుంది. కాల్ లెటర్‌లు స్వయంగా పంపిన వ్యక్తులను కూడా వెనక్కి పంపారట నిన్న సర్టిఫికేట్‌లు వెరిఫికేషన్ చేయకుండా. కొంతమందికి అసలు కాల్ లెటర్‌లు వస్తాయా? రావా? మనం ఆ జాబితాలో ఉన్నవాళ్ళేమా? అని తెలుసుకోలేని పరిస్థితి, ఆందోళన. మనం ఎప్పుడో 50 సంవత్సరాలు వెనక్కిపోయి పద్ధతిలో డీఎస్సీ నియామకం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో. చాలా రాష్ట్రాల్లో డీఎస్సీ జరుగుతుంది. పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా జరుగుతుంది. ఈ పద్ధతి లేదు. అంతా డిజిటలైజేషను, మెసేజ్‌లు, వాట్సాప్‌లు, మెయిల్సు, ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో పెట్టేసేయటం. టోటల్ ఎవరిదని తెలుసుకునే అవకాశం ఇచ్చారు. మరి ఈ హైడ్ ఏంది? ఈ సీక్రసీ ఏంది? ఇది మొత్తానికి గందరగోళం జరుగుతుంది. డీఎస్సీ నియామక ప్రక్రియలో గందరగోళం నెలకొంది. రిజర్వేషన్ వర్గాల వారీగా కట్ ఆఫ్, రోస్టర్ ప్రకారం సెలక్షన్ లిస్ట్ ప్రకటించకపోవడం దీనికి కారణం. ఇప్పటివరకు నిర్వహించిన వివిధ డీఎస్సీలలో వీటి ప్రకటన తర్వాతే కౌన్సెలింగ్ ద్వారా నియామక ప్రక్రియ చేపట్టేవారు. ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పారదర్శకతను పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం మెరిట్ జాబితా ప్రకారంగా మాత్రమే అభ్యర్థులు కాల్ లెటర్లతో పాటు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా నిర్వహిస్తున్నారు. దీంతో రోస్టర్ కట్ ఆఫ్ మార్కులు తెలియక అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు. ఓపెన్ కేటగిరీలో, ఇతర రిజర్వేషన్ల కేటగిరీలోని రిజర్వేషన్ అభ్యర్థులకు ఎంతవరకు పిలిచారు అనే సమాచారాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ గోప్యతతో కూడిన గందరగోళం, గోప్యతతో కూడిన డిఎస్సి నియామకం. ఏంటి గోప్యత? రోస్టర్ పాయింట్స్ ఉంటాయి. ఏ రోస్టర్ పాయింట్ ఎంతవరకు సెలెక్ట్ అయ్యారో చెప్తే తప్పేముంది అందులో? మీరు ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా ఉంటే, మీరు ఎక్కడ గందరగోళం, గోప్యత లేకపోతే, ఏం దళారీ వ్యవస్థ లేకపోతే ఎందుకు విమర్శలను మూటగట్టుకుంటున్నారనేది ఇప్పుడు డీఎస్సీ నియామక బోర్డు గాని, నారా లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి పెట్టాలి. వెరిఫికేషన్ ముగిసే సమయంలో కొంతమంది కాల్ లెటర్‌లు వస్తున్నాయంట. ఈ కాల్ లెటర్‌లు ఎక్కడిది? పోస్ట్ ఎక్కడిది? ఆన్‌లైను, ఎలక్ట్రానికు, డిజిటలైజేషను, మనం ఎంతో ముందుకు పోయినాం టెక్నాలజీలో అని చెప్తున్నాం. క్వాంటమ్ వ్యాలీలు ఇక్కడే ఉంటాయి. మైక్రోసాఫ్ట్‌లు ఇక్కడే ఉంటాయి. మొత్తం అసలు సాఫ్ట్‌వేర్ వ్యవస్థను క్రియేట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారని చెప్తా ఉంటారు. వారి పరిపాలనలో ఇదెక్కడిది? మాన్యువల్ కాల్ లెటర్ రావటం ఏంది? ఆ కాల్ లెటర్ పెట్టుకొని వాడు పోవడం ఏంది? అక్కడికి పోతే నీది వాలిడ్ కాదని చెప్పటం ఏంటి? ఈ అంశాలపైన రివ్యూ చేయాలి నారా లోకేష్ గారు. రైట్. ఇది ఒక వార్త. హైడ్రో ప్రాజెక్ట్ రద్దు చేయాలంటూ కదం తొక్కిన ఆదివాసీలు, బతుకులు జలసమాధి చేయొద్దంటూ భారీ ర్యాలీ, బహిరంగ సభ తీర్మానం. గిరిజనుల ఆందోళనతో ప్రజాప్రాయ సేకరణ సభను వాయిదా వేసిన ప్రభుత్వం. అల్లూరు సీతారామరాజు జిల్లా హూకుంపేట అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ హైడ్రో ప్రాజెక్టు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బలవంతంగా ఆదివాసీలపైన ఆ హైడ్రో ప్రాజెక్టును రుద్దే ప్రయత్నం చేస్తుంది. దాన్ని పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ వాళ్ళపైన ఉక్కుపాదం మోపేం చేయాలనే పరిస్థితి. నిన్న దానిపైన ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున కదం దొక్కినాయి, రోడ్లెక్కినాయి. ఎట్టి పరిస్థితుల్లో మేము హైడ్రో ప్రాజెక్ట్‌ని రానివని అల్లూరు సీతారామరాజు జిల్లాలో మా బతుకులు జలసమాధి చేద్దంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలకు గాని, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గాని, పేదల, ఆదివాసీల బతుకులు ఏమైతాయి అనేది కాదు వాళ్ళకి. ఏ హైడ్రో ప్రాజెక్ట్ ఏదైతే నిర్మిస్తుందో ఆ పెట్టుబడిదారు, ఆ పారిశ్రామికవేత్తనం వాళ్ళ బతుకుల్ని 3 పూలు 6 కాయలుగా చేయటమే వాళ్ళు పెట్టుకున్నారు. ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారు విధానాలు, పారిశ్రామిక విధానాలు అట్లా ఉన్నాయి. గ్లోబలైజేషన్ పేరుతో. ఇక్కడ ఆదివాసీలో, ప్రజలో, వాళ్ళ జీవితాలో, బతుకులో జలసమాధి అయితే అనే లేదు. అది మార్పు కోసం పెట్టిన జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వీళ్ళంతా విధానం ఒకటే పెట్టుకున్నారు. ప్రజల ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని పెట్టుబడిదారుల చేతులు పెట్టి ఇంకొక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు అయితే అద్భుతమైన మాటలు చెప్తా ఉంటాడు. పెట్టుబడిదారులు రండి, మీ జీవితాలకి, మీ పెట్టుబడులకి నాది భరోసా, నాది పూచీకత్తు అని చెప్తుండు. పేద ప్రజలు ఓట్లేస్తే గెలిచి సీట్లో కూర్చున్న మీరు ఈరోజు పేద ప్రజలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీలకి, వెనకబడిన వర్గాలకి వాళ్ళ బతుకులకు భరోసా ఇవ్వాలి. వాళ్ళ బతుకులనే బుగ్గిపాలు చేసి, వాళ్ళ బతుకులనే జలాల పాలు చేసి, జలసమాధి చేసి, మీరు ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళ బతుకులకి, వాళ్ళ వ్యాపారాలకు భరోసా ఇస్తా అంటున్నారు. దీనిపైనే నిన్న కథం దొక్కారు. ఇంకోటి బషీర్బాగు అమరుల స్ఫూర్తితో విద్యుత్ ఉద్యమాల బషీర్బాగులో
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ బషీర్బాగ్ సెంటర్‌లో 2000 సంవత్సరం అది. 2000 సంవత్సరం ఆగస్టు 28 కాల్పులు జరిగి ముగ్గురు చనిపోయారు. ఆ బషీర్బాగు కాల్పులతోనే చంద్రబాబు నాయుడు గారు పీఠాలు కదిలినాయి. 2004లో చిత్తుగా ఓడిపోయిండు. కమ్యూనిస్టు పార్టీలు ఆ రోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఉద్యమం చేశారు. దేనికోసం అంటే విద్యుత్ సంస్కరణలని తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు ఏపీఎస్ఈబీ అని ఉండేది. ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అని ఉండేది. అది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేది. దాన్ని రద్దు చేసి ఇప్పుడు ఉన్న ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, టీజీపీడీసీఎల్ ఏదో వచ్చినాయి కదా డిస్కమ్‌లు. ఈ డిస్కమ్‌లు తీసుకొచ్చిండు. ఇదంతా ప్రైవేటీకరణలో భాగంగా తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి ఉద్యమం చేసినాయి. ప్రజా ఉద్యమం. ఆ ఉద్యమం పైన ఉక్కుపాదం మోపడానికి పోలీసులు, వాటర్ కెనాన్లు, రబ్బర్ బుల్లెట్లు, గుర్రాలతోని తొక్కిచ్చుడు కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం ఉండే. బషీర్బాగ్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులయ్యారు. దాని సందర్భంగా 30 సంవత్సరాలు అది 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా నేను దానికి సంబంధించి ఒక కార్యక్రమం చేశారు. బషీర్బాగ్ అమరుల స్ఫూర్తితోని విద్యుత్ ఉద్యమాలు మళ్ళా చేస్తామని. నిన్న ఏం పిలిపించారు సిపిఎం పార్టీలు అంటే ఆంధ్రప్రదేశ్‌లో సెకీ ఒప్పందం తప్పు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రద్దు చేయట్లే? స్మార్ట్ మీటర్లు మళ్ళీ ఎందుకు బిగిస్తుండో అదే అదానీ దగ్గర తెచ్చి. అదానీతోని ఒప్పందాలే అక్రమం అన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రద్దు చేయలేని పరిస్థితి, ఎందుకు అదానీ ఒప్పందాల గురించి మాట్లాడటం లేదు? ఇదే స్మార్ట్ మీటర్‌లో పెడితే మీరు పగలగొట్టండి అని చెప్పిన నారా లోకేష్ గారు ఈరోజు ఎందుకు పగలగొట్టట్లే? ఎందుకు స్మార్ట్ మీటర్‌లను వ్యతిరేకిస్తున్న వాళ్ళని పోలీసులతో నిర్బంధంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం అనే దానిపైన కూడా ఒక పెద్ద ఉద్యమం చేయాలి. ఇప్పుడు జరుగుతున్న విద్యుత్ వ్యవహారాలపైన, విద్యుత్ సంస్కరణలపైన, విద్యుత్ ఛార్జీల మోతపైన మరో ఉద్యమం చంద్రబాబు నాయుడు గారి పైన చేయాల్సిన అవసరం ఉందని కమ్యూనిస్ట్ పార్టీలు పిలుపునిచ్చినాయి. రైట్. ఇది ప్రజాశక్తికి సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. డిఎస్సిలో డ్రామా గురువులకు గోడ కుర్చీ కాల్ లెటర్లతో కేంద్రాల వద్దకు వెళ్ళిన వారికి సర్కారు టెస్టింగ్ షాకు. ముందు రమ్మని తర్వాత కాదు పొమ్మనడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన. ఇగో ఈయన ఎర్ర సూరిబాబు అట లెటర్ పంపారు. ఫలానా డేట్ రోజు ఫలానా దగ్గరకు రండి. 28 ఆగస్టు 2025 సర్ సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వల్లూరు, ఏలూరు జిల్లా 9 గంటలకు ఉదయం రమ్మన్నారు. ఇది తీసుకొని పోయిండు ఆయన. పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలుకు చెందిన ఎర్రా సూరిబాబు. ఇది కాల్ లెటర్, ఈ కాల్ లెటర్ చెల్లే కాల్ లెటర్ కాదన్నారు. మరి చెల్లని కాల్ లెటర్లు, ఫేక్ కాల్ లెటర్లు ఎందుకు పంపిస్తారు? ఈ ఫేక్ కాల్ లెటర్లు పంపి కౌన్సిలింగ్ సెంటర్ దగ్గరకు పోయిన తర్వాత ఎనికి పంపే అర్థం ఏంటి? బేరాలు కుదిరినోళ్ళై ఒరిజినల్ కాల్ లెటర్లా? బేరాలు కుదరనోళ్ళై ఫేక్ కాల్ లెటర్లా? దేనికోసం ఈ కాల్ లెటర్లు, ఈ గందరగోళం, ఈ డ్రామా అనేది మనం అంటలే. ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు పాపం ఈ కాల్ లెటర్ పట్టుకొని పోయి ఆ సెంటర్కి పోయి వెనక్కి పంపిస్తుంటే, బలవంతంగా బయటికి పంపించేస్తుంటే నువ్వు అర్హుడు కాదని చెప్తుంటే వాళ్ళు బేల ముఖంతోని, పాపం భేద ముఖంతోని వెనక్కి వస్తూ కామెంట్ చేసుకుంటున్న పరిస్థితి. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది డిఎస్సి అభ్యర్థులు. ఏదో జరుగుతుంది, ఏదో వ్యవహారం నడుస్తుంది వెనకాల. ఆ వ్యవహారంలో మనం లేము కాబట్టి మన పక్కకు పంపిస్తున్నారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. నిర్దిష్టంగా అమ్ముకుంటున్నారు ఉపాధ్యాయ పోస్టులని అనే ఒక చర్చ ఉంది. అది నిజమా కాదా చెప్పాలి ప్రభుత్వం. నిజమా కాదా చెప్పాల్సిన అవసరం, ఈ అనుమానాలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. లిటరల్గా పోస్టులు అమ్ముకుంటున్నారు. కొనుక్కున్న వ్యక్తుల కాల్ లెటర్లు ఒరిజినల్ అయినాయి, కొనుక్కోలేని వ్యక్తులు కాల్ లెటర్లు ఫేక్ అయిపోయినాయి, చెల్లుబాటు కావట్లేదు. అంటే ఇక్కడ అర్హత కాదు, డబ్బే అర్హత అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు అనేది, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలను బట్టి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది ఒక వార్త. మీ మోసాలతో అక్కా చెల్లెమ్మలకు వెన్నుపోటు, సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. మహిళలకు ఫ్రీ బస్ హామీ ఆంక్షల మధ్య అరకొరగా అమలు, ఆ చిన్న హామీని సైతం చెప్పినట్టుగా అమలు చేయకుండా మోసం.
ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 అంటూ సినిమాలు, సీరియళ్లు మించి వీడియో ప్రకటనలు గత ఏడాది జూన్ నుంచి అమలు చేస్తామని హామీ. తీరా 14 నెలల పాటు ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన. 11,256 బస్సులుంటే కేవలం 6,700 బస్సుల్లోనే ఉచితం. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు. 950 నాన్ స్టాప్ బస్సులకు వర్తించిన బోర్డులు. పైగా బస్సు ఎక్కిన మహిళలంతా లక్షాధికారులు అయిపోతున్నారంటూ మోసపుచ్చే మాటలు. ఇది అక్కా చెల్లెమ్మల మోసం చేయడం కాదా? దగా కాదా? మేం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని మీరు తొలి ఏడాది ఎగ్గొట్టారు. 2 ఏళ్లకు గాను ఒక్కొక్కరికి 30,000కి గాను ఇచ్చింది 13,000. 87 లక్షల మంది పిల్లలకు గాను 30 లక్షల మందికి కోత పెట్టారు. ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అంటే ఒకదానికే నిధులా? మా ప్రభుత్వంలో అమలైన పథకాలన్నింటినీ రద్దు చేసి మహిళలను పేదరికంలో నెట్టారు. 2014, 19 మధ్య మీ మోసాలన్నింటినీ మరోసారి చర్చించుకుంటున్నారు. మా 5 ఏళ్ల కాలంలో మేం చేసిన మంచిని గుర్తు చేసుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న మా మో మీ మీ మోసాలతో అక్కా చెల్లెమ్మలను వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పి, అంటే మహిళా నిధి కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అనేక విషయాలు చెప్పారు. దాంట్లో ఆయన చెప్పిందేంటంటే 2014, 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. 2019, 2024 మధ్యలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఈ 2 పరిపాలనలో వచ్చిన మహిళా స్కీములు గాని, పేదలకిచ్చే స్కీములు, సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఈరోజు కంపేర్ చేసుకుంటున్నారు. ఆ కంపారిజన్‌లో చాలా అంశాలున్నాయి. 2014, 19 మధ్యలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేవలం అమరావతి, పోలవరం ఈ 2 అంశాలనే ప్రచారం చేసిండు. ఈ 2 అంశాలపైన దృష్టి పెట్టిండు. పేద ప్రజలను గాలికి వదిలేసిండు. ఇట్లాంటి స్కీములు పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతోని మహిళలకు గాని, మత్స్యకారులకు గాని, ఈడబ్ల్యూఎస్ పేదలకు గాని, బీసీలకు గాని, వృద్ధులకు గాని, తల్లికి అమ్మఒడి పేరుతోని తల్లులకు గాని, రైతులకు గాని అనేక స్కీములు పెట్టారు. అవే స్కీములు ఇప్పుడు అమలవుతున్నాయి. కొన్నేమో ఎత్తేసారు, కొన్ని అమలవుతున్నాయి. దీంట్లో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన స్కీమ్ గాని, ఏది ఒక్కటి కూడా కనిపించట్లే. ఇప్పుడు అమలవుతున్న ఏదైతే గొప్పగా చెప్తుండో చంద్రబాబు నాయుడు గారు, ఈ గొప్పగా అమలవుతున్న స్కీములు అనుకుంటున్న స్కీములు ఏవైతే ఉన్నాయో, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మస్తకంలోంచి వచ్చినాయి, ఆయన మనసులోంచి వచ్చిన స్కీములు ఆయన అమలు చేసిన తర్వాత వాటికి పేరు మార్చిండు. అమ్మఒడిని తల్లికి వందనం అనడు, రైతు భరోసాని అన్నదాత సుఖీభవ అనడు, ఈడబ్ల్యూఎస్ నేస్తము, నేతన్నల నేస్తము, మత్స్యకారుల నేస్తం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టినాయి. కొత్తగా వచ్చిందంటే ఫ్రీ బస్ వచ్చింది. ఈ ఫ్రీ బస్ ఎక్కడి నుంచి? తెలంగాణ, కర్ణాటకల కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోండు అరువు కాపీ. ఇక ఇంకోటి మహిళా నిధి అన్నాడు. అది కూడా తెలంగాణలో, కర్ణాటకలో అమలవుతున్నాయి, ఢిల్లీలో కొన్నిసార్లు అమలవుతున్నాయి. దాన్ని తీసుకోండు కానీ అమలు చేయలేదు. ఈ ఇచ్చే దాంట్లో కూడా అరకొర మోసము అని చెప్పి అంటుండు. అంటే బస్సుల విషయంలో చెప్తుండు. 11,000 పైచీలకు బస్సులు ఉంటే 6,700 బస్సులకి అర్హత ఇచ్చారంటే కొన్ని లగ్జరీ ఏసీ బస్సులకి ఇయ్యలే. తెలంగాణలో ఇయ్యలే, కర్ణాటకలో ఇయ్యలే. దానికి కోచింగ్ చేసిండు. దానికంటే ముందు ఆడబిడ్డ నిధి అన్నాడు. రూ. 1,500 ప్రతి నెల ఇస్తా అని. అది ఇవ్వట్లే. దీనిపైన కూడా సూటిగా ప్రశ్నించిండు జగన్మోహన్ రెడ్డి. వెన్నుపోటు ఇంకా ఎన్ని రోజులు పొడుస్తారు అక్కా చెల్లెమ్మలకని. విశాఖలో విద్యార్థి చెయ్యి ఇరగ్గొట్టిన టీచరు. మాట వినలేదని ఓ విద్యార్థి చెయ్యిని టీచర్ ఇరగ్గొట్టిన ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగుచూసింది. శ్రీ తనుష్ ప్రైవేట్ స్కూల్లో అట మధురవాడకు చెందిన నరేష్ 13 సంవత్సరాలు, 8వ తరగతి. ఈ మధ్య టీచర్లకు కూడా కొంతమంది మైండ్ లేని పనులు చేస్తున్నారు. మొన్న కూడా ఇదే పరిస్థితి. తాటలు ఊడొచ్చేటట్టు కొట్టిండు ఒక టీచరు ఒక స్టూడెంట్‌ని. నిన్న విశాఖపట్నంలో అట చెయ్యి ఇరగ్గొట్టిండట, మాట వింటలేదని. అరే మాట వినకపోతే చెప్పే పద్ధతులుంటాయి. టీచర్ అంటేనే సైకలాజికల్‌గా పిల్లల్ని మౌల్డ్ చేయాలి తప్ప, నీ ఇష్టం వచ్చినట్టు పశువు లెక్క బిహేవ్ చేస్తే నువ్వు టీచర్ ఎట్టయితవు? పశువు నువ్వు ఒకటే కదా! చదువుకోనోడు నువ్వు ఒకటే కదా! నువ్వేం చదువు చెప్తావు? ఎంత మాట వినకపోయినా చెయ్యి ఇరగ్గొట్టే అంత ఉంటదా? భయపెట్టొచ్చు, అది చేయొచ్చు గానీ, ఇది ఒకటి జరిగింది. నిన్న ఇక్కడ రైట్. విశాఖపట్నంలో. మద్యం అక్రమ కేసులో దిలీప్‌కు బెయిల్ వచ్చిందట. దిలీప్ అని A30 30వ నిందితుడు పైలా దిలీప్‌కు బెయిల్ లభించింది. ₹1,00,000 2 పూచీకత్తులతో సహా పలు షరతులతో ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ మద్యం కేసు మొత్తం కూడా చార్జ్‌షీట్ల పైన కూడా ఏసీబీ కోర్టు చాలా అభ్యంతరాలు చెప్పింది. ఇదేం చార్జ్‌షీట్, ఇదేం కథ, దీనికి సరైన ఎవిడెన్స్ లేదని. మొత్తం మద్యం కేసు, మద్యం సిట్టు దర్యాప్తు గాని, ఆ చార్జ్‌షీట్ గాని,
వాళ్ళు చేసిన విచారణ గానీ, కోర్టులో నిలబడిద్దా లేదా అనే ఒక వాతావరణం, ఒక చర్చ అయితే నడుస్తుంది. పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు. ఇన్వెస్టిగేషన్ ప్రచారం అయితే ఫుల్ ఉంది గానీ, ప్రచారానికి తగ్గ పనుందా? ప్రచారానికి తగ్గ ఆధారాలున్నాయా? ప్రచారానికి తగ్గ ఆధారాలు రుజువయ్యే ఆధారాలున్నాయంటే, ప్రచారంలో 10% కూడా రుజువయ్యే అవకాశం లేదనిపిస్తుంది. అల్టిమేట్‌గా ఫెయిల్ అయిద్దా ప్రభుత్వం సిట్టు ఈ విషయంలో అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. బాండ్లపై బండ వైసీపీ హయాంలో అడ్డగోలుగా జారీ, వేల కోట్ల టీడీఆర్ బాండ్ల స్కామ్ నత్తనడకన సాగుతున్న విచారణ. ఇప్పుడు మీరు విచారణల కోసం రాస్తున్నారు వార్తలు తప్ప, ప్రజల కోసం వార్తలు రాయట్లే ఆంధ్రజ్యోతి. టీడీఆర్ బాండ్ల కోసం విచారణ ఎందుకు చేయట్లేదని, పోలీస్ బాసు డీజీపీఓ లేకపోతే ఏసీబీ డైరెక్టరో ఉంటారు కదా! వీళ్ళ లెక్క ఉంది మన ఆంధ్రజ్యోతి పేపరు. కేవలం అది వైసీపీ అయితేనే, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక అమ్ముకున్నా, మద్యం కుంభకోణం చేసినా, లేదా బెల్ట్ షాపులు పెట్టినా, ఇది ఏమి కనపడవు, ఇనపడవు. ఇది మొత్తానికి టీడీఆర్ బాండ్ల పైన ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లే, లేట్ ఎందుకు అవుతుందని అడిగారు. ఆడబిడ్డనిది ఎందుకు రావట్లేదని అడగరు. డిఎస్సి అభ్యర్థుల గందరగోళం, వాళ్ళ ఆందోళన గురించి రాయరు. ఎక్కడో లోపల పేజీలో 15, 14 పేజీలు రాస్తారు. అది కదా ఇంపార్టెంటు. దానికంటే ఇది అత్యంత ముఖ్యం. అసలు ఈ టీడీఆర్ బాండ్లు ఏందనేది ఆ ఏరియా వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలవదు. చేయండి ఇన్వెస్టిగేషన్. దాని గురించి మీరు రాయండి వార్తలు. కానీ అత్యంత ప్రధానమైన వార్తలు ఈరోజు ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థుల గందరగోళం, ఆందోళన. వాళ్ళని కనీసం పట్టించుకోవాలి కదా! రాయలే. ఇది రాశారు. ఒక్క అర్హుడికి అన్యాయం జరగొద్దు, దివ్యాంగుల పెన్షన్‌పై సీఎం భరోసా. మీ ప్రకటనలు ఉన్నాయి ఒక్క అర్హుడికి అన్యాయం జరగొద్దని. కానీ పనితనం వేరే ఉంది. ఒక్క అర్హుడికి అన్యాయం జరగొద్దు అని మీరు ప్రకటించిన తర్వాత, అనేక మంది కాళ్ళు, చేతులు లేని దివ్యాంగులు కలెక్టరేట్ల ముందు నిరసన తెలిపారు. వాళ్ళకి తొలగించాలని నోటీస్ ఇచ్చిన అధికారులపైన ఏం చర్య తీసుకున్నారు మీరు? నిజంగానే ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగొద్దు అనుకున్నప్పుడు. వాళ్ళు అర్హులే కదా! మీకు కళ్ళకి కనపడుతుంది కదా! వీడియోలు చూసినా తెలిసిద్ది కదా! ఒక కాళ్ళు లేనో, ఒక చేతులు లేనో, కళ్ళు లేనో, మాటలు రానో, చెవులు వినపడనో దివ్యాంగులు రోడ్లెక్కారు. ఈ రోడ్లెక్కిన దివ్యాంగుల డేటా తీసుకొని వీళ్ళకి అసలు ఎందుకు నోటీస్ ఇచ్చారు, వీళ్ళు అర్హులే కదా అని ఆ నోటీస్ ఇచ్చిన అధికారుల పైన ఏం చర్య తీసుకున్నారు? అంటే ఏం తీసుకోరు. మీరేగా చెప్పింది నోటీసులు ఇవ్వండి, తొలగించండి. మళ్ళా పైగా తిరిగి పబ్లిక్ మీటింగ్‌లలో ఒక్క అర్హుడికి అన్యాయం జరగదు, న్యాయం చేయాల్సిందే అంటారు. ఆల్రెడీ అన్యాయం జరుగుతుంది, మా నోటికాడ ముద్దను గుంజుకుంటున్నారు అని చెప్పే కదా వాళ్ళు రోడ్లెక్కింది. దానిపైన దాన్ని మాఫీ చేసుకోవడానికి చూస్తారు కదా! నిజంగానే ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగకుండా ఉండే కథ కనపడతలే. రైట్. ఇంకోటి, నేను రిటైర్ అవ్వమని ఎవరికీ చెప్పను. బీజేపీతో సంఘర్షణే తప్ప తగాదాలు లేవు. ఖతం అయిపాయే. మోహన్ భగవత్ చెప్తుండు. ఆర్ఎస్ఎస్ చీఫ్. 75 సంవత్సరాలు సెప్టెంబర్‌లో వస్తున్నాయి. ఎవరికి? ఈయనకి. ఈయనతో పాటు ఇంకెవరికి వస్తున్నాయి? నరేంద్ర మోడీ గారికి వస్తున్నాయి. వీళ్ళిద్దరు, ఆయన బీజేపీ పార్టీలో ఒక తీర్మానం ఉందట. 75 ఇయర్స్ ఎవరికైతే క్రాస్ అయితే వాళ్ళు రాజకీయాల నుంచి రిటైర్ కావాలి. పార్టీ సిద్ధాంతం పెట్టుకోవాలి. ఒక నియమ నిబంధన పెట్టుకున్నారు. ఆర్ఎస్ఎస్ కూడా సేమ్ పెట్టుకుందట. అని ఒక చర్చ అయితే నడిచింది. లేదు అంతా మాఫీ అయింది. మా పదవులు మేము ఉన్నంత వరకు ఉండాల్సిందే అని ఒక పెట్టుకున్నారు. అటు మోడీ, మోహన్ భగవత్ ఒక రకంగా కోల్డ్ వార్ నడిచింది. 75 సంవత్సరాలు వస్తున్నాయి. ఈయన ముందు దిగిపోతే ఆయన మీద ఒత్తిడి వద్ది. ఆయన ముందు దిగిపోతే ఈయన మీద ఒత్తిడి అని. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నట్టుంది. నీది నువ్వు చెప్పొద్దు, నాది నేను చెప్పొద్దు. నీ గురించి నేను చెప్పను, నా గురించి నువ్వు చెప్పొద్దు. ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పుకున్నట్టుంది. లేదు 75 సంవత్సరాల నిబంధన లేదు. నేను దిగిపోను, ఇంకోళ్ళని దిగిపోమని చెప్పను. ఇంకోళ్ళు అంటే ఆయనే మోడీ గారు. ఇంకోళ్ళు ఉన్నారు. మోడీ గారిని దిగిపోమని నేను చెప్పను, నేను కూడా దిగిపోను. ఇద్దరం కుర్చీలను పట్టుకొని అట్లే ఉంటాం. నిబంధనలు పక్కకు పోయినాయి. మళ్ళా ఎప్పుడొస్తాయి? వీళ్ళకి నచ్చని వ్యక్తులు అద్వానీ గారు లాంటి వాళ్ళు ఉంటే వస్తాయి. ఎల్కే అద్వానీ గారు అదే నిబంధనతో బయటికి పోయింది. అనేక మంది నాయకుల్ని బీజేపీ పార్టీలో పక్కకు పంపించారు 75 సంవత్సరాల నిబంధనతో. కానీ మోడీ గారి కాడికి వచ్చేటాలక ఆర్ఎస్ఎస్ కూడా కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది ఒక రకంగా. ఎందుకంటే ఆయన కూడా ఉండాలిగా. ఇదే ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారికి నిజంగానే 75 సంవత్సరాలు పూర్తి కాకుండా ఇంకొక 5-6 సంవత్సరాలు వయసు ఉండుంటే అప్పుడు ఆయన ఒత్తిడి తెచ్చేటోడు మోడీ గారి పైన. ఏంది నీ కథ, నీ నిబంధన? ఈయనకి ఎలిజిబిలిటీ లేదు కదా ఇప్పుడు. కాబట్టి ఈయన ఒత్తిడి చేయట్లా, ఆయన దిగిపోడు.
ఇది ఒక వార్త. మరో 15 ఏళ్ళు కూటమే. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు. మరో 15 ఏళ్ళు కూటమి అంటండు. మనం అధికారంలోకి వస్తాం అంటలే. జనసేన కార్యకర్తల నాయకుల మీటింగ్ జరిగింది నిన్న. ప్రతిసారి పాపం జన సైనికులు అంటారోళ్ళు. ఈ సైనికులు పాపం యుద్ధం చేయాలి, ఇక మనం యుద్ధంలో విజయం సాధిస్తామా, భవిష్యత్తులో మనదేనా రాజ్యం వచ్చేది అనుకుంటా ఉంటారు. అరే మనం యుద్ధం అయితే చేయాలి గానీ మన కోసం చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే మనం యుద్ధం చేయాలని ఈయన పిలిపిస్తా ఉంటాడు. నిన్న మళ్ళా పిలిపించిండు జన సైనికులకి. సైనికులారా, మనం యుద్ధం చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారి కోసం. ఇంకో 15 ఏళ్ల పాటు మనమే చేయాలి. మనం ఆయన్ని పల్లకీని మొయ్యాల్సిన అవసరం ఉందని చెప్పినట్టు వాడు భావిస్తాను పాపం. వాళ్ళు ఏదో ఊహలతోనొస్తారు. మీటింగ్ అనగానే ఇక జనసేన గురించి ఏదో చెప్తారు. ఇక భవిష్యత్తు, మన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్తారు అనుకుంటారు గానీ, ఆయన చెప్పేది కేవలం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ భవిష్యత్తు గురించి, లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తు గురించి, వాళ్ళ పల్లకి ఎటమోయాలో, వాళ్ళ పార్టీని ఎటమోయాలనే దానికోసమే మీటింగ్ పెట్టినట్టు, పార్టీ పెట్టినట్టు అనిపిస్తుంది. మరో 15 ఏళ్ళు కూటమే ఉండాలట. అందులో మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలట. మనం మొయ్యాలట అని చెప్పినట్టుగా ఒక వార్త సమావేశంలో నిన్న మాట్లాడిండట. రైట్. దిశ పేపర్. పెన్షన్ రాకపోతే కలెక్టర్లే బాధ్యులట. తీసేయమనే మీరు చెప్తారు. చీఫ్ సెక్రటరీ అంటాడు. పెన్షన్‌లో తీసేయండి, ఎంతైతే అంత తగ్గించండి అని పైనుంచి చెప్తారు. ఇప్పుడు ప్రజల నుంచి నిరసన వచ్చేటప్పుడు కలెక్టర్ల బాధ్యత పెన్షన్ రాకపోతే అంటేటి. అసలు ఆ జీవోనే రద్దు చేసుకోండి అయిపాయే. కలెక్టర్లను బాధ్యులు చేయటం ఏంటి? ఆయన చెప్తుండు సీఎస్ గారు. హ్మ్. అమెరికాలో యొక్క చదువు 4 ఏళ్లే, విదేశీ విద్యార్థులను ఎత్తిన మరో పిడుగు. భారత్ సాఫ్ట్ పవర్‌పై ట్రంప్ దొంగదెబ్బ. హెచ్-1బీ స్టూడెంట్ వీసాలు, గ్రీన్ కార్డులపై ఆంక్షలు. హెచ్-1బీ వీసా కార్యక్రమం ఓ స్కాము. వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ చెప్పిండు నిన్న. డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పైన ప్రత్యక్షంగా, ఒక రకంగా పరోక్షంగా యుద్ధం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కక్ష సాధింపు. సుంకాలు విధించిండు ఇప్పటికే. అది కాదని ఇక్కడ నుంచి అక్కడ పోయి చదువుకునే విద్యార్థులకు సంబంధించి, లేకపోతే వాణిజ్యానికో, విద్యార్థులకో, కల్చరల్ ప్రోగ్రామ్స్‌కో, సినిమాలకో, రకరకాల దానికి పోయేదానికి రకరకాల వీసాలుంటాయి. ఎఫ్-1 వీసా, ఎస్-1 వీసా, ఈ వీసా ఇట్లా ఉంటాయి జర్నలిస్టులకి వీళ్ళకి. ఆ వీసాల కాలపరిమితి, ఆ వీసాల నియమ నిబంధనలు కఠినంగా చేస్తున్నాడట. 4 ఇయర్స్ పెట్టిండట. 4 ఇయర్స్ దాటితే ఉండటానికి లేదు. గతంలో విద్యార్థులు చదువుకోవడానికి పోతే వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు, ఒకవేళ మధ్యలో ఒక సబ్జెక్ట్ పోయి ఫెయిల్ అయినా కానీ అది పాస్ అయిన దాకా ఉండొచ్చు. దాని తర్వాత ప్లేస్‌మెంట్ చూసుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, ఇయన్నీ ఉండేది. ఒక పిడుగు లాంటి వార్తని పిడుగు పడేసిండు భారతీయ విద్యార్థుల పైన. 4 ఇయర్స్ దాటితే మెడబట్టి గెంటేస్తారట. నరేంద్ర మోడీకి, డొనాల్డ్ ట్రంప్‌కి ఏదో పట్టుదలొచ్చింది. మంకుకు పోయారు, ప్రెస్టీజ్‌కి పోయారు అనేది అక్కడ నిన్న మొన్న యూఎస్‌లో ఉన్న కొంతమంది అధికారులు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయలే. అది ఇంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కావాలని నరేంద్ర మోడీ వెనకుండి ప్రోత్సహించి యూఎస్‌కి రావాల్సిన ట్యాక్స్‌ల విషయంలో పెద్ద ఎత్తున నష్టం చేసిండు కాబట్టి మేము ఈరోజు భారతదేశానికి నష్టం చేసే కార్యక్రమాలు తీసుకున్నాం. అది సుంకాలు కావచ్చు, వీసాలు కావచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటారు. మరి ఇంత శక్తి ఉన్న ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్‌తోనో, లేకపోతే ఉక్రెయిన్‌తోనో, రష్యాతోనో వ్యవహరిస్తున్న తీరు పట్ల ఎందుకు జాగ్రత్తగా లేకపోయిండు? నిజంగానే డొనాల్డ్ ట్రంప్ అనేది, అమెరికా అనేది నిజమా? అనేది మనకు తెలియాల్సింది. మొత్తానికి ఆంక్షలు పెద్ద ఎత్తున కండిషన్స్ పెడుతుండు భారతదేశం నుంచి వెళ్ళే విద్యార్థులపైన, భారతదేశం వస్తువుల ఎగుమతులు, దిగుమతులపైన, సుంకాలపైన పెద్ద ఎత్తున పడుతుంది. ఇది భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుతుంది ఇప్పుడు. రైట్. ఈనాడు చూద్దాం. ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు వస్తుందట. ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే పథకాలు రావని ఆందోళన వద్దు. అవసరమైతే పథకాలని రీడిజైన్ చేస్తారట. ప్రతి కుటుంబానికి ఒక స్కోరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. మళ్ళీ ఒకటి తెచ్చిండు, బండ పెడుతుండు ప్రజల పైన. ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు అట. ఇప్పుడు ఎవరు అడిగారు మీకు ఫ్యామిలీ కార్డు అని చెప్తే ఇంకొక చిన్న లైను,
ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే పథకాలు రావాలని ఆందోళన వద్దు. పెట్టేదే దానికి ఆ ఫ్యామిలీ కార్డ్. ఆ ఫ్యామిలీ కార్డ్ తెచ్చేదే దానికోసం గదా! ఫ్యామిలీ ఒక యూనిట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకళ్ళకొక పథకం వస్తే ఇంక మిగతా వాళ్ళకి రాదు. మళ్ళా లేదు లేదు అట్లా లేదంటండి. చొప్పిస్తన్నారు చిన్నగా. చొప్పించి ఇక ఆ కార్డ్ ఇచ్చిన తర్వాత ఆ కార్డ్‌లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో ఆ మెంబర్‌లో ఒక్కళ్ళకే వస్తాయి ఏదైనా స్కీమ్. మిగతా వాళ్ళకి రాదు. కాబట్టి దాన్ని ఏదో ఫ్యామిలీ కార్డ్ చేస్తారట ఆధార్ తరహాలో అని చెప్తున్నారు. గమ్మత్తేందంటే ప్రజలు అడగంది, ప్రజలు కోరుకోని దాని గురించే పదే పదే మీటింగ్‌లు పెట్టి, చర్చలు పెట్టి, రివ్యూలు పెడతారు. ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ గురించి మాట్లాడరు. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.